హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. దేశంలో ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే ఉగ్రదాడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇంకా మనల్ని వదిలి వెళ్ళలేవనే చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో భారతదేశం పాకిస్తాన్ చేసినటువంటి ఉగ్రదాడి మీద తర్వాతి చర్యలు ఏం తీసుకుంటుంది, ఇప్పటి వరకు జరిగినటువంటి దాడిని మన సర్వీస్ మెన్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎట్లా చూస్తున్నారు, వాళ్ళు ఏదైనా అంచనా వేసుకున్నారా ఇప్పటి వరకు జరిగిన దానికి, తదుపరి చర్యలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ఒక ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ నుంచి ఒక ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు పాశ్యం సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ప్రైమరీగా నాకు ఒక్క క్వశ్చన్ మెయిన్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే, దాడి జరిగింది అని అంటున్నారు, దేశవ్యాప్తంగా కూడా అది చర్చనీయాంశమైంది, 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ప్రాథమికంగా ఈ దాడి ఎందుకు జరిగింది అంటే మీరు ఒక సర్వీస్ మెన్గా ఏం చెప్తారు? ఇది దేశ సమగ్రతను, దేశ సౌభాగ్యాన్ని, దేశం యొక్క పటిష్టాన్ని దెబ్బతీయడానికే ఈ ఉగ్రదాడి జరిగింది. అది టూరిస్టుల మీద జరిగినట్టు దాడిగా భావించడం లేదు. ఇది ఒక దేశం యొక్క ఛాతిపైన వాళ్ళు బాంబు పేల్చినట్టుగా ఉంది. ఈ దేశం యొక్క భవిష్యత్తు మీద దాడి జరిగింది. కేవలం 28 మంది ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన వాళ్ళు పాకిస్తాన్ ఏం పెద్దదైపోదు, గొప్పదైపోదు. ఈ ప్రాణాలు భరతమాతకు అంకితమై ప్రతి ఒక్కరూ 1,00,000 సైనికుల ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి టూరిస్టులు 1,00,000 సైనికులతో సమానం. వారి ప్రాణాలకు అత్యంత విలువైనటువంటి ఈ భరతమాత వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించాలని, భరతమాత ఆశీర్వదించాలని, వాళ్ళ కుటుంబాలను సౌభాగ్యంగా ఉంచాలని, వాళ్ళ కుటుంబం సుఖశాంతులతో ఉంచాలని ఈ భగవంతుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలగజేయాలని నేను కోరుకుంటున్నాను. అది ఉగ్రదాడి ఓన్లీ టూరిస్టుల మీద కాదు, ఈ దేశ భవిష్యత్తు మీద. ఓన్లీ టూరిస్టుల మీద వాళ్ళ పురుషులను మాత్రమే చంపినరు, లేడీస్ పిల్లల్ని వదిలేసిండ్రు. వాళ్ళ కమ్యూనిటీలో స్త్రీలను శిశువులను చంపితే ఘోర పాపం అనే ఒక సామెత వాళ్ళ ఖురాన్లో చెప్తారు. కాబట్టి వాళ్ళు ఓన్లీ పురుషులనే ఎంపిక చేసుకొని మతం అడిగి మరి హిందువా ముస్లిమా అని అడగడానికి కారణం, ఈ దేశంలో హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొట్టి తద్వారా ప్రపంచానికి మొత్తానికి హిందూ ముస్లిం దేశంగా విడగొట్టి పాకిస్తాన్ ఇండియా యుద్ధం చేసేస్తే, యుద్ధపరంగా 2 జాతులు వేరైతే ప్రపంచంలో ఉన్న ఇతర జాతులన్నీ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, ప్రపంచంలో ఉన్న ఇతర జాతులన్నీ ఫైనాన్షియల్గా వాళ్ళకు ఆదుకుంటాయనే ఉద్దేశంతో ఈ ఉగ్రదాడి జరిగింది. ఓన్లీ మతం అడగడానికి. ఉగ్రవాదులకు మతం ఉండదు, ఉగ్రవాదులకు కులం ఉండదు. అందులో అన్ని కులాలు ఉంటాయి, అన్ని మతాలు ఉంటాయి. ఇంతవరకు మేము చాలా ఉగ్రవాదులను పట్టుకున్నాం, సజీవంగా కూడా పట్టుకొని ప్రశ్నించినాం. వాళ్ళకు కులాలు, హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఇతర కులాలు కూడా ఉన్నారు, మతాలు ఉన్నారు. వాళ్ళకు కుల మతం భేదం ఉండదు. వాళ్ళ ఎయిమ్ ఓన్లీ మనం ఏం చేయాలి, వాళ్ళ టార్గెట్ ఉంటుంది. మేము ఏం పని చేయాలి, ఏడ అటాక్ చేయాలి, ఏ సైనికుని ఇది చేయాలి, ఏ దేశాన్ని ఇది చేయాలనేదే ఉంటుంది తప్ప వాళ్ళు కులము మతం అనేది మొదటిసారిగా చూస్తున్నాం. నేను 21 సంవత్సరం చేసిన ఏ రోజు కులము మతం అనేది, సైనికుల్లో కూడా ముస్లింలు ఉన్నాం, సైనికుల్లో కూడా క్రిస్టియన్ ఉన్నాం, సైనికుల్లో కూడా హిందువులు ఉన్నాం, సైనికుల్లో కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి. సోదర భావంతో ఉంటాం. సైనికులు అందరూ ఒకటే కులంగా ఉంటాం. భారత కులం, ఇండియా కులం లాగా ఉంటాం. మేము ఒకటే గిన్నెలో తింటాం, ఒకటే ప్లేట్లో తింటాం, ఒకటే దగ్గర పండుకుంటాం, ఒకటే దగ్గర ఆంబోష్ ఉంటాం, ఒకటే దగ్గర స్నానం చేస్తాం. మాకు కులాలు మతాలు అనేవి ఉండవు. అలాంటిది ఈ కులాలు మతాలుగా విభజించి తద్వారా వాళ్ళు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అటాక్ జరిగింది. ఈ మతం అడగడంలో మెయిన్ ఉద్దేశం అంటే ఇది టూరిస్టుల మీద కాదు, ఇది కులం మీద కాదు, మతం మీద కాదు, ఇది ఓన్లీ ఈ దేశ భవిష్యత్తు మీద, ఈ దేశంను ఏ విధంగా తక్కువ చేసి తద్వారా లాభ పొందాలనే ఉద్దేశంతో కాశ్మీర్ను ఏ విధంగా అల్లకల్లోలం సృష్టించి కాశ్మీర్ను తీసుకొని చైనాకు అమ్మేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఈ విధంగా చేసిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పుడు పాకిస్తాన్ని కోలుకోలని దెబ్బతీయాలి, భవిష్యత్తులో ఎప్పుడు ఇండియా వైపు కన్నెత్తి కూడా చూడడానికి సాహసం చేయని విధంగా చేస్తున్నారని నా ఉద్దేశం.
అంటే సార్ మీరు అంటున్నారు పాకిస్తాన్ భారత్ మీద యుద్ధం చేయాలని అనుకుంటుంది అని. కానీ భారత్ అన్ని రకాలుగా అంగబలం గానీ, అర్థబలం గానీ ఎట్లా చూసుకున్నా భారత్ ఎక్కువ స్ట్రాంగర్ దాన్ పాకిస్తాన్ గదా! మరి పాకిస్తాన్ నిజంగా తలుచుకుంటే భారత్ మీద యుద్ధం చేయగలుగుతదా? మనం వాళ్ళనేమైనా తక్కువ అంచనా వేస్తున్నామా? భారత్ మీద పాకిస్తాన్కు యుద్ధం చేయడానికి ఎప్పటికీ ఇష్టం లేదు. ఖాళీ వాళ్ళు గాంభీర్యంగా మాత్రమే మేము యుద్ధం చేస్తాం అంటారు. కానీ వాళ్ళకి యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలు లేవు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే. ప్రపంచ దేశాలు ఏదన్నా ఈ కులం మతం పేరు చెప్తే ఏదైనా సపోర్ట్ ఇస్తాయనే ఉద్దేశంతో, ముస్లిం కంట్రీలన్నీ మనకు సపోర్ట్ చేస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా కాశ్మీర్లో పూర్తిగా తమ పాగా వేసి ఉగ్ర కార్యకలాపాలన్నీ పూర్తిగా ప్రతి గ్రామానికి చేరవేసి ఇంటికో ఉగ్రవాదిని తయారు చేసి మొత్తం పాకిస్తాన్నే కాశ్మీర్ను మినీ పాకిస్తాన్గా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా కూడా వాళ్ళు లబ్ధి పొందాలి, అక్కడ రాజకీయ పార్టీలను కూడా శాసించే స్థాయికి వచ్చిండ్రు. అదేవిధంగా చైనా నుంచి సపోర్ట్ బాగా ఉంటుంది. చైనా నుంచి ఫ్యాక్టరీలు కానీ, ఇండస్ట్రీ కానీ, ఇంకేదైనా భౌగోళిక పరిస్థితి కానీ కొంత భూభాగాన్ని చైనాకి ఇచ్చేస్తే చైనాకు డోమినేటెడ్ ప్లేస్ అనేది ఇండియా మీద పైచేయి విధంగా ఉంటుంది. ఆ కాశ్మీర్లో ఉన్నటువంటి టూరిజం కానీ, యాపిల్ పండ్ల తోటలు, బాసుమతి రైస్, డ్రై ఫ్రూట్స్, అక్రూట్, పిస్తా, కాజు అలాంటివన్నీ ఎక్స్పోర్ట్ ద్వారా చాలా ఆర్థికంగా లాభం పొందొచ్చు. రెండవది అక్కడ ప్రజలు తక్కువగా ఉన్నారు, భూభాగం ఎక్కువ ఉంది. కాబట్టి దాన్ని అత్యంత సేఫెస్ట్ టూరిజంగా మార్చి చైనాకు అప్పగిస్తే బాగా లాభం పొందుతుందనే ఉద్దేశంతో వీళ్ళు లోపాయికారి ఒప్పందంతో ఈ విధంగా చేయడం జరిగింది. ఇది ఎన్నటికీ వాళ్ళ సక్సెస్ సాధించలేరు. ఎన్నటికీ ఇది ఫెయిల్యూర్ ప్లాన్. ఎప్పటికీ పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం చేసినా ఫెయిల్ అవుతుంది, ఎప్పుడు యుద్ధం చేసినా ఓడిపోతుంది. సార్ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇచ్చారు 1 మంత్ బ్యాకే. అందుకే మోదీ పర్యటన రద్దు చేసుకున్నారు. మరి మోదీ ఒక్కడు సేఫ్గా ఉంటే చాలదు కదా, వచ్చే టూరిస్టులు కానీ అక్కడ ఉన్నటువంటి పౌర సమాజం కూడా సేఫ్గా ఉండాలంటే మరి ఎందుకు రక్షణ దళాలు అక్కడ ముందస్తు చర్యలు తీసుకోలేదు? అంటే సెన్సిటివ్ ఏరియా అని తెలిసి ఆల్రెడీ అక్కడ ఉగ్రదాడికి ఛాన్స్ ఉంది అని తెలిసినా కానీ మన ఆర్మీ ఫోర్స్ కానీ, ఆర్మీడ్ ఫోర్సెస్ కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు అక్కడ కాన్సన్ట్రేట్ అవ్వలేదు అని చెప్పేసి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి కదా. ఇది పూర్తిగా మన వైఫల్యమే అని చెప్పేసి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి మేధావుల నుంచి. తప్పు మేడం, అది ఎవరో తెలియని వాళ్ళు చేసి ఉంటారు అలా విమర్శలు. అక్కడ సైన్యం నిర్వహిస్తుంది, అక్కడ పెట్రోలింగ్, ఆంబుష్ అన్నీ ప్రతిదీ నడుస్తుంది, ప్రతి ఆర్ఓపి ఉంది. అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మిలిటరీ పోస్టులు ఉన్నాయి. అయితే ఇప్పుడిప్పుడే పీస్ఫుల్గా వచ్చేస్తుంది కాబట్టి టూరిస్టులకు స్వేచ్ఛనిచ్చారు. మరీ ప్రతి ఒక్కరిని వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేసి అది చేస్తే రేపు పొద్దున తప్పుగా భావించవచ్చు అనే ఉద్దేశంతో కొద్దిగా రిలాక్స్ ఇవ్వడం జరిగింది తప్ప ఈ డిలే అయితే కాలేదు మేడం. వాళ్ళు చెప్పినట్టు అది తప్పు. ప్రతి అణువు నిఘా ఉంటుంది, ప్రతి అణువు సర్వేలెన్స్లో ఉంటుంది. ఎవరు వస్తుండ్రు ఎవరు పోతుండ్రు అనేది తెలుస్తుంది. వాళ్ళు సివిలియన్గా వస్తారు, మామూలు వ్యక్తిగా వస్తారు. వచ్చి మేడం మీరు ఎక్కడ పోవాలి ఎక్కడ అని అడుగుతారు. అడిగి ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏడా స్టే చేస్తుండ్రు మామూలుగా అడుగుతారు. మేము హెల్ప్ చేస్తాం, మా దగ్గర అది ఉంది, గుర్రాలు ఉన్నాయి, మీకు తీసుకెళ్తాము అది ఇది అట్లా. వాళ్ళు మామూలుగా ట్రాన్స్పోర్టర్ లాగానే పనిచేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే మామూలుగా పరిచయస్తులు సివిలియన్ లాగా వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం అనే ఉద్దేశంతో మాట్లాడతారు. అంటే ఐడి ప్రూఫ్స్ చెక్ చేయడం కానీ, చెక్ పోస్టుల దగ్గర అవుటర్స్ని లోపలికి పంపించాలంటే చిన్నగా ఈ ఏరియాస్లోనే చెక్ పోస్టుల్లో ముమ్మరంగా ఉంటుంది కదా సార్, సేఫ్టీ సెక్యూరిటీ. అక్కడ ఉండదా అట్లా? అక్కడ ప్రతిదీ చెక్ చేసి పంపిస్తున్నారు. అక్కడ హాఫ్ అన్ అవర్ దూరంలో పెద్ద చెక్ పోస్టులు ఉన్నాయి, అక్కడ ఆర్మీ క్యాంప్ ఉంది. అయితే వాళ్ళు మెయిన్ రూట్లో రారు కదా, అడవిలో ఎవరు జనసంచారం లేని రూట్లల్లో వాళ్ళు హెడౌట్ ఏర్పరచుకొని అండర్ గ్రౌండ్లో సంవత్సరాల తరబడి అక్కడే నివాసం వండుకుంటూ వెపన్స్ ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాచిపెట్టేస్తారు. వాళ్ళు మామూలు వ్యక్తుల లాగా ఊర్లో సంచారం చేస్తుంటారు. ఐడి ప్రూఫ్స్ ఉంటాయి, ఐడి చూపిస్తారు, ఇక్కడ విలేజ్ అని వస్తుంటారు. మిలిటరీ వాళ్ళ దగ్గర కూడా వచ్చి సార్ అని చేతిలో చేయగలిపి వెళ్ళిపోతుంటారు. వాళ్ళతో ఏం తెలియదు కదా మేడం, ఇప్పుడు ఎవరు అనేది తెలియదు. మీరు ఫలానా అని చెప్తాం అంతే. వాళ్ళే ఉగ్రవాది అని ఎప్పుడు తెలుస్తుంది? ఆయన చేతిలో ఏదైనా వెపన్ కనబడితే అప్పుడు ఉగ్రవాది అంటాం.
ఆ ఉగ్రవాది వెపన్ ఎప్పుడు తీసుకొస్తాడు, ఎప్పుడైనా అటాక్ చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ భూమిలో గ్రీస్ పెట్టి దాపెట్టుకుంటారు. అది కొన్ని సంవత్సరాలు అయినాక తీస్తారు. దాన్ని ప్యాకింగ్ రూపంలో లోపల దాపెట్టుకుంటారు అండర్ గ్రౌండ్లో భూమిలో. వాళ్ళు ఎక్కడో ఎడౌట్లో నివాసం ఉంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళకి సపోర్ట్ లోకల్ వాళ్ళు ఉన్నారు, 2 ఉగ్రవాదులు లోకల్ వాళ్ళు ఉన్నారు. ఆ లోకల్ వాళ్ళు రోజు వచ్చిపోతుంటారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యము, రేషను, వాటరు వాళ్ళు ఏర్పరుస్తారు. ఆ విధంగా వాళ్ళు అక్కడే కొన్ని రోజుల తరబడి రక్కి నిర్వహిస్తారు. నిర్వహించి ఎక్కడ అనుగుణంగా ఉంటే అక్కడ ఆ ప్లాన్ను అమలు చేస్తారు. అదే అందులో భాగంగానే ఈ పహల్గామ్ అటాక్. సార్, అయితే యుద్ధము, అంతర్యుద్ధం ఇవన్నీ పక్కన పెడితే మీరు ఆల్రెడీ వీటి గురించి మాట్లాడున్నారు మిత్రులతో కూడా. మీరు ఒక సైనికులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇండియన్ ఆర్మీ మళ్ళీ పిలిస్తే కూడా, ప్రభుత్వం పిలిస్తే వెళ్ళడానికి రెడీగా ఉన్నాను అని అంటున్నారు యుద్ధం కోసం. అయితే మీరు సైనికులుగా అసలు యుద్ధం అనేది ఏ దేశానికైనా అవసరమా? యుద్ధం జరిగిన తర్వాత ప్రభుత్వాలు లాభపడటమా, నష్టపడటమా అనేది పక్కన పెడితే, సైనికులుగా మీ కుటుంబం లేదంటే మీరు ఇంకో దేశం అంటే మన శత్రు దేశం యొక్క ప్రజల్ని దృష్టిలో పెట్టుకున్న, భారతదేశం యొక్క ప్రజల్ని దృష్టిలో పెట్టుకున్న యుద్ధం నిజంగా అవసరం అంటారా? శాంతి చర్చలతో పని జరగదంటారా? జరుగుతుంది. అందుకే ఐక్యరాజ్య సమితి ఉంది. ఆయా దేశాల ప్రతినిధులు కూర్చొని చర్చిస్తారు. ఎవరిది తప్పు అనేది అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. యుద్ధం ఈ ఇరు దేశాలు ఒప్పుకొని టైంలో యుద్ధం అనివార్యమవుతుంది. వాళ్ళు ఒప్పుకొని ఆయా చర్చలలో ఒప్పుకొని ఓకే యుద్ధం వద్దంటే ఓకే. కానీ యుద్ధం ఎంతవరకు అవుతుంది? చిన్న చిన్న విషయాల వరకు అవుతుంది. ఇలాంటి ఒక దేశం భవిష్యత్తు మీద దెబ్బతీస్తే యుద్ధం అనివార్యమే మేడం. అదే కంపల్సరీ యుద్ధం ఇలాంటి పరిస్థితుల్లో అవుతుంది. ఎందుకంటే మొన్న ఉదాహరణకి ఉక్రెయిన్, రష్యా చూసిండ్రు కదా, అదే విధంగా సేమ్ వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్ తల వంచి ఒప్పుకుంటే తప్ప యుద్ధం కాదు. ఇండియా మాత్రం ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు, ఇండియాను మీరు శాంతి చర్చలకు రండి అని. మనం ఎట్లయినా అన్ని విధాలు శాంతిలోనే ఉన్నాం, శాంతి చర్చల్లో భాగంగానే ఉన్నాం, మనం పీస్ఫుల్గానే ఉన్నాం, అన్ని దేశాలు అంగీకరించే రీతిలో ఉన్నాం. పాకిస్తానే తప్పుదోవలో ఉంది కాబట్టి పాకిస్తాన్ని నిలువరించే పనిలో అన్ని దేశాలు మూకుమ్మడిగా పాకిస్తాన్ పై అటాక్ చేసే సమయం కూడా ఆసన్నమైంది. ఇప్పుడు అన్ని విధాలుగా అన్ని దేశాల మద్దతు కూడా కట్టుకొని ఒక్కసారి అటాక్ ప్రారంభం చేస్తే అప్పుడు అణుబాంబులు, మిజైళ్ళు ఉపయోగిస్తే సామాన్య ప్రజానికం ప్రాణాలు కోల్పోతారు. సామాన్య ప్రజల జీవన విధానం అతలాకుతలమవుతుంది. సామాన్య ప్రజలు అంగవైకల్యం, నివాసాలు కోల్పోతారు. వస్తువులు, సామాగ్రి, డంపింగ్ యార్డు, రోడ్లు అన్నీ సర్వనాశనం అయిపోతాయి. గతంలో మీరు చూసుంటారు కదా ఉక్రెయిన్లో, అదే పరిస్థితి. సామాన్య ప్రజలు బాగా నష్టపోతారు, సైనికుల కన్నా ప్రజలే నష్టపోతారు. కాబట్టి మన దేశం చాలా పెద్దది కాబట్టి బార్డర్ ప్రజలను ఖాళీ చేస్తున్నారు. ఆయా గ్రామాల ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పీస్ ప్రాంతాలకు, షెల్టర్లకు వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నారు. 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలన్నీ ఖాళీ చేపిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఏదైనా బాంబు పడినా, ఏదైనా పడినా కూడా ఆ ఇళ్లకు మాత్రమే నష్టం జరుగుతుంది, కానీ ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అన్ని విధాలుగా మనం ఊహించనన్ని విధాలుగా సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఒక్క చిన్న వీక్ పాయింట్ కూడా లేకుండా A to Z యుద్ధంకు కావాల్సినటువంటి అన్ని సామాగ్రి సమకూర్చుకొని ముందుకెళ్తుందని నా ఉద్దేశం. సార్, ఈ నేపథ్యంలో మీరు భారత ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ తరఫున? నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒకటే విన్నవిస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికైనా, మరియు కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారికైనా నేను ఒకటే అంటున్నా. మోదీ గారికైనా, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారికి కూడా నేను ఒకటే చెప్తున్నా. మీ ద్వారా మాజీ సైనికులను కూడా వెంటనే కాల్ చేసి వాళ్ళని అందరినీ ఒక క్యాంపుకు చేరిస్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడే రావాలంటే వాళ్ళు కూడా ఇతర ఉద్యోగాలలో ఉండొచ్చు, ఇతర బిజినెస్ ఇతరత్ర వ్యాపారం, పర్సనల్ పనుల్లో కూడా నిమగ్నమై ఉంటారు. వాళ్ళందరినీ ఆయా పనులకు కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఆయా డిపార్ట్మెంట్లో లీవ్ లెటర్ పెట్టుకొని ఇట్లా సైన్యం వెళ్ళాల్సిందిగా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పి అందరినీ ఒకదాటి మీద
చేర్చి ఒక క్యాంప్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రాల వైజ్గా కానీ ప్రతి రాష్ట్రానికి ఒక పెద్ద క్యాంప్ ఏర్పడితే, 1-2 క్యాంపులు ఏర్పడితే ఆయా గ్రూప్ వైజ్గా లేదా రెజిమెంట్ వైజ్గా యూనిట్లో రిపోర్ట్ చేయమన్న ఆదేశాలు ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.